హలో వ్యూస్, వెల్కమ్ టు HN9 టీవీ. గ్రీన్ హోమ్స్ వారి వన్ వరల్డ్ ఫేజ్ 1 సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని ఫేజ్ 2 లోకి అడుగు పెట్టబోతోంది. ఈ సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మనం కూడా విజిట్ చేద్దాం రండి. గ్రీన్ హోమ్స్ వన్ వరల్డ్ ఫేజ్ 1 సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. ఫేజ్ 2 లోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ రోజు మనతో మాట్లాడడానికి టీమ్ లీడర్ ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. ఈ రియల్ ఎస్టేట్ ఎంతవరకు ఉపయోగపడుతుందో క్లుప్తంగా తెలుసుకున్నారండి. మేడం చెప్పండి, రియల్ ఎస్టేట్ ప్లాట్స్ అనేది బుక్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నా పేరు శివప్రియ, నేను గ్రీన్ హోమ్లో టీమ్ లీడర్ని. మేము ఇది గ్రీన్ హోమ్ అనేది ఫేజ్ 1 ఆల్రెడీ సక్సెస్ఫుల్గా, ఫేజ్ 2 లాంచింగ్ లోపలే పావంతు ఫ్లాట్స్ బుక్ అయిపోయాయి. కాబట్టి మాకు ఈ ఫేజ్ 2 కూడా మేము సక్సెస్ఫుల్గా చేసుకుంటామన్న నమ్మకం అయితే 100% ఉంది. ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ ద్వారానే మనీ అనేది సంపాదించుకోగలుగుతారు ఈజీగా. ఇన్వెస్ట్ చేసుకునేది అనేది ఈ నుడా రిరా అనే అప్రూవల్ ఫ్లాట్స్ కాబట్టి మీరు విదేశాల్లో ఉన్న ఈ ఫ్లాట్స్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి మీరు 100 years తర్వాత వచ్చినా కానీ మీ పేరు మీదే రిజిస్ట్రేషన్ అయి ఉంటాయి. ఇది ఓన్ వెంచర్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. రిరా అప్రూవల్ ఫ్లాట్స్. రియల్ ఎస్టేట్ అంటే అదేందో జాబ్లే అని చాలా మందిలో అపోహ ఉంటుంది. దాని మీద మీరేం మాట్లాడతారు? రియల్ ఎస్టేట్ అనేది ఎందుకు అపోహ ఉంటుందో నాకైతే అనిపించడం లేదు. నేనైతే రియల్ ఎస్టేట్ జాబ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే టైమింగ్ అనేది చాలా తక్కువ. 10 నుండి వస్తాము, ఒక 1 గంట వరకు 1 hour వరకు మేము కాల్స్ చేస్తాము. తర్వాత 5 వరకు 4 to మళ్ళీ 5. అసలు ఈ తక్కువ టైంలో మనీ అనేది రియల్ ఎస్టేట్ జాబ్ ద్వారానే సంపాదించుకోవచ్చు. జాబ్ హోల్డర్స్ కూడా హాలిడేస్ రోజుల్లో కూడా సరదాగా చేసుకోవచ్చు. మనీ అనేది చాలా ఇన్వెస్ట్ చేసుకునేదానికి రియల్ ఎస్టేటే మంచి జాబు. అది నా ఒపీనియన్. 100% ఇది కరెక్ట్. సో ఈ రోజుల్లో ఎల్కేజీ స్టూడెంట్ కూడా బయట స్కూల్స్లో ₹1,00,000 వరకు పే చేయాల్సి వస్తుంది. కాబట్టి త్వరగా ఎర్న్ చేయాలంటే కనుక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలి అంటున్నారు మేడం. అయితే మేడం ఇక్కడ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు? కస్టమర్కి మేము ఫస్ట్ చెప్పేది మాది నుడా రిరా అప్రూవల్ ఫ్లాట్స్. ఎందుకంటే రిరా అనేది సాధారణంగా అన్ని వెంచర్స్కి రాదు. మా వెంచర్కి రిరా అనేది అప్రోచ్ అయింది కాబట్టి అది మెయిన్ పాయింట్. తర్వాత వచ్చి ఇక్కడ సరౌండింగ్లో అన్ని స్కూల్స్ కానివ్వండి అన్నీ చాలా బాగున్నాయి. హైవే రోడ్డుకి దగ్గర ఉంది. తర్వాత ఇప్పుడు తొందరలో బురాన్పూర్ నుండి కాక్టూర్ వరకు రింగ్ రోడ్ కూడా శాంక్షన్ అవుతుంది. ఇవి మెయిన్. మా వెంచర్లో వచ్చి అండర్ డ్రైనేజ్, వాటర్ పైప్ లైన్స్, సీసీ రోడ్స్, వెంచర్కి 24 hours సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి మా గ్రీన్ హోమ్ అనేది చాలా మెయింటెనెన్స్ అనేది చాలా నీట్గా ఉంటుందని మా ఒపీనియన్. ఫేజ్ 2లో ఏంటంటే కస్టమర్స్ చాలామంది 25 అంకణాలు అంటే ఎక్కువగా మేము అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాము కదా, కొంచెం తక్కువగా ఉంటే బాగుంటుంది అన్నట్టు మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఫేజ్ 2లో 25 అంకణాలు లాంచ్ చేశారు. ప్లాట్ తీసుకున్న తర్వాత కన్స్ట్రక్షన్స్ కూడా మీరే స్టార్ట్ చేస్తారా? కన్స్ట్రక్షన్స్ కూడా మేమే స్టార్ట్ చేస్తాం. కన్స్ట్రక్షన్స్కి కూడా పెద్ద ప్రాఫిట్ ఆశించకుండా వాళ్ళకి కన్స్ట్రక్షన్ చేస్తాం. ఓన్లీ మెటీరియల్ కాస్ట్ వరకే తీసుకుంటున్నారు. అంటే విలాస్ ఆల్రెడీ స్టార్ట్ ఉన్నాయి. ఇంకా మామూలుగా ఇప్పుడు 25 అంకణాల్లో కూడా తీసుకునే వాళ్ళు మాకు మీరు కన్స్ట్రక్షన్ చేయిస్తారా అంటే ఖచ్చితంగా చేయిస్తారు. రియల్ ఎస్టేట్ జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి 100% సక్సెస్ఫుల్గా మనీ అనేది సంపాదించుకోవచ్చు అనేది నా ఒపీనియన్. 100%. ఎందుకంటే ఇది పెట్టుబడి పెట్టని అవసరం లేదు. మన మాటల ద్వారానే కస్టమర్లని అట్రాక్ట్ చేసి చేసుకునే కెపాసిటీ మనలో ఉంటే 100% మనీ అనేది సంపాదించుకోవచ్చు. సో మేడం ఏ విధమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలంటారు? అంటే మెయిన్ ఏంటంటే కస్టమర్కి మనం ఎక్స్ప్లెనేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మన వెంచర్లో ఏమేంటి ముఖ్యమైన ఉన్నాయో వాటి గురించి కస్టమర్కి ఫస్ట్ చెప్పాలి. ఇవి నుడా రిరా అప్రూవల్ ఫ్లాట్స్. మీరు ఫ్లాట్ కొన్నా ఎటువంటి మీకు అన్యాయం అనేది జరగదు, ఈ నుడా రిరా అప్రూవల్ ఉంది కాబట్టి అని ఫస్ట్ అది చెప్పాలి. తర్వాత మా వెంచర్లో సీసీ రోడ్స్ కానీ, అండర్ డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ పైప్ లైన్స్, 24 hours సెక్యూరిటీ అన్నీ టోటల్గా చాలా బాగుంటుంది. కాబట్టి కస్టమర్ ఖచ్చితంగా వెంచర్ని చూస్తే 100% వాళ్ళు ఓకే అని అంటారని నా అభిప్రాయం. ఖచ్చితంగా ఓకే అంటారు కూడా. మెయిన్ వెంచర్ గురించే తెలుసుకోవాలి. అన్ని ప్రాఫిట్స్ ఉన్నాయి దాంట్లో కాబట్టి నమ్మితే ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా చక్కటి వివరాలు తెలియజేశారు.